హలో హాయ్ ఫ్రెండ్స్. నేను రోజు ఏదైతే చూస్తానో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. హలో, బాగున్నారు కదా? నిన్న నేను శివ కళ్యాణంకి వెళ్ళానండి. అక్కడ హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు కదా? నేను మీ మహి అక్క. నేనైతే ఏదైతే చూసానో అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నిన్న నేను శివ కళ్యాణంకి వెళ్ళాను. శివ కళ్యాణంలో అందరూ భక్తులే. అయితే చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు ఎవరు? పంతులు. పంతులకు కూడా ఓపిక అనేది ఉండాలి, భక్తులకు ఓపిక ఉండాలి కదండి. వెళ్ళగానే పంతులు ఏమైంది, పూజా కార్యక్రమం అయిపోయింది. ఒకరికి తెలుసు, ఒకరికి తెలియదు. తెలియనంత మాత్రాన, తెలియంది చేసినంత మాత్రాన మెల్లిగా నెమ్మదిగా చెప్పాలండి. 10 మందిలో వాళ్ళను బెదిరిస్తూ గట్టిగా చెప్పేసరికి వాళ్ళు ఎంత ఫీల్ అయిపోతారు. అదే ఒక స్కూల్లో టీచర్ ఏం చేస్తాడు, పిల్లలకు అందులో మంచి పిల్లలు ఉంటారు, కొంట పిల్లలు ఉంటారు, మంచి చెప్తే అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు. ఇద్దరిని హ్యాండ్ ఓవర్ చేయడం టీచర్కు తెలుసు. అదే టీచర్ వాళ్ళని కొట్టడము, ఎక్కువ ఇది చేయడము, చెప్పకపోతే ఏం చేస్తారు? హెడ్ మాస్టర్ వరకు వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ భక్తులు కూడా అలా చేశారనుకో, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకొని మెదిలే వాళ్ళు ఉంటారు, తెలియక వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ పంతులు కూడా నెమ్మదిగా చెప్పి 10 మందిలో ఇన్సల్ట్ చేయొద్దండి. నా మాట నాకైతే అలా నచ్చలేదండి. వాళ్ళు భగవంతుడి దగ్గర ఉండి, భగవంతుని అందరము మనుషులమే కాబట్టి వాళ్ళకు ఇప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ ఎట్లో వాళ్ళపైన దేవుడు కూడా వాళ్ళని చూస్తుంటారు కదా, అర్థం చేసుకోవాలి కదా. అందరు భక్తులు ఒక్కలాగానే చూడాలి. మనకు తెలిసింది నెమ్మదిగా మంచిగా చెప్పాలి. చాలా దగ్గరలో పంతులను చూస్తున్నానండి. ఇలా నెమ్మదిగా చెప్పే వాళ్ళు కూడా, భక్తులు కూడా చేస్తుర్రు. అలా కూడా చేయొద్దు. నాకైతే ఇలా అనిపించిందండి. మీకు ఇలా అనిపించింది? కానీ నలుగురిలో ఎవరినైనా ఇన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎంత బాధగా ఫీల్ అయిపోతారు. దేవుని దగ్గరికి మనశ్శాంతికి వస్తారండి. ఆ మనశ్శాంతిని మళ్ళీ వాళ్ళు పొడగొట్టడం వల్ల ఏం లాభం అండి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్.